తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోరాటం కార్యకర్తల మనోభావాలు తగ్గట్టు రాష్ట్ర ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చి మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం గెలిచిన వెంటనే ఆ రోజే పెన్షన్ను ఏదైతే పెంచి ఇస్తామని చెప్పారో మాట మీద నిలబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి రాష్ట్ర కార్యక్రమాల్లో ఏదైతే మాట ఇచ్చారో ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ మహిళలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ సూపర్ 6 కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి లోటు బడ్జెట్ ఉన్నా ఈరోజు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే సమయంలో నెల్లూరు నగరానికి వచ్చేటప్పటికే మా నాయకుడు పొంగూరు నారాయణ గారు గెలుపు కొన్ని 25-30 సంవత్సరాల తర్వాత ఎవరు ఊహించినంత ఎన్నడూ ఎప్పుడు చూడని విందా దాదాపు 72,000 మెజార్టీ పైకు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుకు అనుగుణంగా ప్రజలకు పనిచేయాలని ఆనాటి నుంచి ఈ క్షణం దాకా కూడా తాపత్రయపడుతూ ముందుకు వెళ్తున్నారు. మా నారాయణ గారు మాటలు చెప్పే మంత్రి కాదు, ఏదైతే చేతులతో చేసే మంత్రి. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం కూడా ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ గురించి కూడా ఎవరు ఊహించరు. గతంలో దాదాపు ఆ విఆర్ హై స్కూల్ మూతపడిపోయి ఉండింది. అలాంటి స్కూల్ని పునఃప్రారంభించి ఈరోజు పేద పిల్లలకి, ముఖ్యంగా పూర్ ఆఫ్ ద పూర్ పిల్లల్ని ఎక్కడెక్కడ ఉన్నారో అనేది దాదాపు ఒక వారం నుంచి సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలన్నిటి కూడా రేపు ఎల్లుండి వచ్చి సార్ దాన్ని అంతా కూడా తీసుకొని ఆ లిస్టు తీసుకొని ఫైనల్ చేయబోతున్నారు. ఇది నిజంగా ప్రజలు చేసుకున్న అదృష్టం, నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈ స్కూల్ అనేది ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్ లాగా కాకుండా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్స్, ఆ స్కూల్లో ఏ విధంగా పిల్లలకు పాఠాలు చెప్తారో, ఏ విధంగా పిల్లల్ని మోటివేట్ చేస్తారో, ఏ విధంగా పిల్లలకి యాక్టివిటీస్ నేర్పిస్తారో ఇవన్నీ కూడా ఆ స్కూల్లో ఉండబోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. దాదాపు 46 పార్కులు, ఎక్కడ పిల్లలు ఆడుకోవాలన్నా, ఎక్కడ పెద్దవాళ్ళు సేద తీర్చుకోవాలన్నా మన నెల్లూరులో వెళ్ళి ఈ సెలవుల్లో ముఖ్యంగా నెల్లూరులో ఎక్కడికి వెళ్ళి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఆ పార్క్ని ఎంజాయ్ చేశారు. ఆ వీడియోస్ చూస్తుంటే మాకే ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా అక్కడ కూర్చొని గంటలు కూర్చొని అక్కడే ఉండి వాళ్ళందరూ కూడా ఆడుకోవడము, మాట్లాడుకోవడము, వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ చేసుకోవడం, ఇటువంటి ఒక మంచి పార్కుల్ని ప్రతి డివిజన్లో ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పం ఈరోజు ఈ సంవత్సరంలో నెరవేరిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఒక మంచి మంత్రి నెల్లూరు నగరానికి రావడం నెల్లూరు నగర ప్రజలు చేసుకున్న అదృష్టం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా నీవందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ రేపు రాబోయే సంవత్సరంలో ఆయనకి భగవంతుడు ఆశీస్సుతో ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో, ఆయన ఏదైతే ఊహించుకుంటున్నాడో, ఆయన సంకల్పం ఏదైతే ఉందో అవన్నీ నెరవేరాలని చెప్పి భగవంతుడు ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.